11, 12 చరణాలు చూద్దాం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అడగదొరుకువాడు ఆయనే. ప్రభువునందు దేవుని పిల్లలారా, ఈ 60వ కీర్తన దావీదు సైన్యంలో ఉన్న కొంతమంది వ్యక్తులు వారి ఒక యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో జయం సాధించిన తర్వాత దేవుడు తన భక్తుని హృదయంలో పుట్టించిన మరి పాట ఇది. దేవుడు, నువ్వు భయపడుతున్నావు కానీ నువ్వు వెళ్ళినాయినా అంటే అక్కడ సైన్యం ఎక్కువ ఉంటుంది. సైన్యం చాలా ఎక్కువ ఉన్న సైన్యం ఉన్న తర్వాతన అప్పుడు ఒక విషయం ఏం జరుగుతుంది అంటే, ఎలాగూ అక్కడ సైనికులు ఎక్కువ ఉన్నారని చెప్పి తన తమ్ముడు యోవాబు యొక్క తమ్ముడు అభిషేక్కి కొంత సైన్యాన్ని కొంత సైన్యాన్ని తీసుకున్న తర్వాత ఒక మాట అంటాడు, నా బలము నీ ఒకవేళ మరి తక్కువైతే నువ్వురా, ఒకవేళ నీ బలము తక్కువైతే నేను నిన్ను ఆదుకుంటాను, ఏదైనా కానీ దేవుని జ్ఞాపకం చేసుకుని యుద్ధం చేద్దాం అని చెప్పి ఆ మాట చెప్తాడు. దయచేసి సమూయేలు గ్రంథము 2వ గ్రంథం, సమూయేలు గ్రంథము 2వ గ్రంథము, దయచేసి ఒక చక్కటి మాట, మొదటి గ్రంథమా, అక్కడ మాట్లాడుతూ దేవుని జ్ఞాపకం చేసుకుని యుద్ధం చేద్దాం, మరి మన పక్షంగా దేవుడే సహాయం చేస్తాడు అని చెప్పి ఆ యుద్ధం చేయటం మొదలు పెడతారు. మొదలుపెట్టిన తర్వాత దేవుడు జయం అనుగ్రహించి దేవుడు కృపను బట్టి వాళ్ళు చేస్తారు. అప్పుడు రాయబడిన కీర్తన అది. అందుకని ఒకవేళ నాకేదైనా కష్టం వస్తే నీకు సహాయం చేస్తా అని చెప్పి అంట. దయచేసి ఒక చక్కటి మాట ఉంది చూడండి, అది చాలా మంచి మాట, చదవాలి మీరు. చదువు తల్లి, చూడమ్మా. 1 సమూయేలు 30 కాదు, 30 కాదు, దినవృత్తాంతాల, అది కాదమ్మా, అది కాదు, చెప్తాను. ఇక్కడ మాట్లాడుతూ ఒకవేళ వాళ్ళ బలము నీకు అయితే మనిద్దరం కలిపి వాళ్ళ యుద్ధం చేస్తా. యుద్ధం చేసినప్పుడు యోవాబును బలపరచడానికి ధైర్యం వహించి మనం ఈ పని చేద్దామని చెప్పి చెప్తూ ఉంటాడు. అది చాలా క్రిటికల్ టైం, అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం కష్టకాలం. ఆ కష్టకాలంలో జరిగిన విషయం ఏంటనంటే, కష్టంలో లేదంటే ఆ బాధలో జరిగిన సంగతి చెప్తూ ఆ మాట ఉంటుంది. అది తప్పనిసరిగా అది టక్కని మర్చాను. సమూయేలు గ్రంథములోని 2వ గ్రంథములోని ఆ మాట ఉంటుంది. ఒకవేళ అక్కడ మాట అంటూ అంటాడు, దేవుడిని యెహోవా ధైర్యం తెచ్చుకుని, వెరీ గుడ్, 10వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము, దయచేసి 11వ వచనం. అభిషేకి లేదా 10వ వచనం. అమ్మోనీయులను ఎదుర్కొన్నట్టుకై మిగిలిన వారిని తన సహోదరుడికి అభిషేక్ అప్పగించి
సిరియన్ బలము నాకు మించిన యెడల నీవు నన్ను ఆదుకొనవలెను, అమ్మోనీయుల బలము నీకు మించిన యెడల నేను నిన్ను వచ్చి ఆది చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొంటకు తన వారిని వ్యూహపరచును. అప్పుడు ధైర్యము తెచ్చుకోము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకుందుము. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దానిని, అది విషయం. ధైర్యం తెచ్చుకొనము. తన తమ్ముడైన అభిషేక్కి యోబాబు చెప్తూ ఆ మాట చెప్తాడు. అయితే యోబాబును ధైర్యపరుస్తూ రాయబడిన కీర్తనేమో 60వ కీర్తన. ఈ 60వ కీర్తనలో చెప్తూ చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఒక మాట మాత్రం మనం చూద్దాం. ఆ ఒక మాట ఏమిటి అని అంటే 11వ వచనం, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయం. మనము కొన్ని వాటిని జయించలేము, మనకంత శక్తి ఉండదు, సరిపోదు. నిజానికి మనం అంత బలాఢ్యులము కాదు, మనం బలహీనము. దేవుడు సర్వశక్తిమంతుడు. ఇక్కడ ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, దేవుని వలన అంటాడు. ఎవరి వలన చెప్పండి? దేవుని వలన. మనం ప్రతి కార్యక్రమాన్ని మనం ఆలోచన చేసి నేను ఇది చేయగలను అది చేయగలను అనుకుంటాం, కానీ కొన్ని చేయలేం. మనకు సాధ్యం కాని పని అది. కానీ దేవుడు ఏదైనా చేయగలడు, దేవుడు చేసేది చేస్తాడు. అందుకని మీకు దేవుని వలన మేము సూర్యకార్యములు జరిగించుదము అంటాడు. 18వ కీర్తన 29వ చరణములో కూడా మాట అంటాడు. చూడండి, 18వ కీర్తన 29. నీ సహాయం వలన మేము సైన్యమును జయించుదము. నా దేవుని సహాయము వలన. అంతే. ఏ సహాయం వలన? దేవుని సహాయం వలన ప్రాకారం దాటుతా. మన ఎబిలిటీ, మన యొక్క ఇంటలెక్చువాలిటీ, మనకున్న బలము, మనం కొన్ని వాటిని జయించేసేసి వెళ్ళిపోతాం అనుకుంటాం, కానీ ఇది సాధ్యం కాని విషయం. ధనంతో ఏదన్నా చేయగలమని కొంతమంది అనుకుంటారు. ధనము, బలము ఇవన్నీ ఏమీ కావు. 33వ కీర్తనలో అందుకనే ఆ మాట అంటాడు. 33:16 చూడండి. 33వ కీర్తన 16వ మాట, ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత తప్పించదు. ఏ రాజును సేనాబలము చేత, నాకు సైన్యం ఉంది, ఏం చేస్తా సైన్యం ఉంటే? మనం కొన్ని చేయలేం, కొన్ని వాటిని చేయలేం. ప్రభుత్వం ఎంత గొప్ప ప్రభుత్వమైనా, ఎంతమంది ఉన్నా కానీ కొన్ని చేయలేం. ఉదాహరణకి మొన్ననే విజయవాడలో అనుకోని విపత్తు జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్ విక్టిమ్. అది అంటే అన్ఎక్స్పెక్టెడ్ అంటే అమాయక ప్రజలకు తెలియదు, చాలామందికి తెలియదు ఏం జరుగుతుందో. అప్పుడు దాకా చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. మా క్యాస్ట్ ఈ క్యాస్ట్ అనేది లేదు. వరదలకి వర్షాలకి కులంతో సంబంధం ఉండదు. మామూలుగా ఉన్నప్పుడే ఇంట్ల మీద బోర్డులు పెడతారు. ఏం పెడతారంటే ఇల్లు అద్దెకి ఇవ్వబడును శూద్రులకు మాత్రం అంటాడు ఒకడు. ఇల్లు అద్దెకి ఇవ్వబడును ఎస్సీ ఎస్టీలు తప్ప మిగతా వాళ్ళకి అంటాడు. మరి ఎస్సీ ఎస్టీలు మరి మనుషులు కాదేమో, రాస్తున్నారు ఈ మధ్యన ఇళ్ళ మీద. హిందువులకు మాత్రమే అంటున్నారు ఇళ్ళ మీద, హిందువులు మాత్రమే ఇల్లు ఇవ్వబడి అంట. వారు సిగ్గులేని వాళ్ళ. ఇప్పుడు వరద వచ్చింది,
హిందువులని, క్రైస్తవులని, ముస్లింలని చూసి వచ్చిందా ఏంటి? అదేం రాదు బాబు. మానవుడి యొక్క తలంపు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు సహాయం చేసేది హిందువు లేదు, క్రైస్తవు లేడు, ముస్లింలు లేరు, ఎవరు లేరు. ఎవరికి అనుకూలం ఉంటే వాళ్ళు సహాయం. నువ్వు ముస్లిం కదా, నాకు వద్దు బాబట్టి చచ్చి ఊరుకుంటావు. నువ్వు మీరు క్రైస్తవులు కదండి, మేము తినము అని అంటే మంచి తినకు. వరద రావడం చాలా బాధాకరమైన విషయం, కానీ దానికి ముందు మనుషుల హృదయం ఎంత, అందుకని వాక్యం కూడా అంటాడు, ఆపద రాకముందు నన్ను హృదయం అతిశయపడుతుంది. ఆపద రాకముందు హృదయం చాలా అతిశయపడుతుందట, బైబిల్లో అంటాడు అన్నమాట. వరద వచ్చినందుకు మనం సంతోషించాం, అందరం దుఃఖపడతాం. మనం అందరం కూడా సహాయం చేస్తున్నాం. క్రైస్తవ బిడ్డలు అందరూ వెళ్ళి స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తున్నాం, ఎందుకంటే ప్రభుత్వం ఒకటి చేయలేదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, కొన్ని మన చేతుల్లో ఉండవు, మనం చేయలేము, మనం చేసేది ఏమి ఉండదు. నీటి ప్రవాహానికి ఏది ఆగదు. ఎంతోమంది చనిపోతారు, ఎంతోమంది నిరాశ్రయాలు అయిపోతారు, అన్నిటికంటే ఎక్కువగా పేదలు పాడవుతారు. అందుకే మానవత్వంలో మనిషి యొక్క ఆలోచన విధానంలో మార్పు రావడానికే దేవుడు నేనున్నానని చెప్పి తను నిరూపించుకుంటూ ఉంటాడు. చాలామంది దేవుడు లేకుండా ఏదో చేద్దామని చూస్తారు. నో, ఏమీ చేయలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు ప్రభువే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరంటే కొన్ని చేయగలవు, కానీ చాలా విషయాలు చేయలేవు. అందుకని ఎప్పుడూ కూడా నా బలము, నా చదువు, నా ఉద్యోగం, నా డబ్బు నాది అని ఎప్పుడు అనుకోకు. దేవుడు అనే మాట మర్చిపోకు. దేవుని వలన అంటాడు. దావీదు చేతగానోడే దేవుడు అనే మాట అనలేదు. చాలా స్ట్రెంగ్తన్ పర్సన్, చాలా ఎబిలిటీ పర్సన్, యుద్ధశూరుడు, అన్ని రకాల టెక్నికల్ తెలిసి యుద్ధంలో ఎవరిని ఎలా కొడితే చేస్తాడో తనకు బాగా తెలుసు. సింహాన్ని ఎలుగుబంటిని ఎదుర్కొని చంపేశాడు. అట్లాంటి వాడు మనిషిని అంతా మందలోకి వచ్చి గొర్రె పిల్లలు నట్టుకుపోతుంటే పట్టుకొని దాన్ని చీల్చి పాడేసాడట. చిన్నోడు ఏమైనా మామూలుడు కాదు, మీరు చూడండి ఆ మాట, తరిమి కొట్టాడు దాన్ని. సమూయేలు మొదటి గ్రంథములో ఆ మాట అంటాడు 16వ అధ్యాయములో. ఈ ఫిలిష్తీయుడు ఏం చేస్తాడు, దానికి వాడికి భయపడతారంట అని చెప్పేసి, నువ్వు కవచం వేసుకెళ్ళినాయన ఆడు చిన్నప్పటి నుంచి యుద్ధశూరుడు అంటే, ఏం బలాడు, యుద్ధశూరుడు ఎత్తయ్యాడు, నేను బలాఢ్యుడు అంటాడు. సమూయేలు గ్రంథము దయచేసి 16వ అధ్యాయము అందరూ చూడండి, 34వ వచనము లేదా 33 నుంచి. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. చదవాలి. నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడు. నువ్వేమో చిన్నోడు, వాడేమో చిన్నప్పటి నుంచి మంచి సాధకం చేసినోడు. ఆయన చిన్నోడు ఏం కాదు. చదవాలి. అందుకు దావీదు సౌలుతో ఇట్లనను, మీ దాసుడనని నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి నేను దాన్ని తరిమి, ఆడు చిన్నప్పటి నుంచి యుద్ధశూరుడైతే నేను చిన్నప్పటి నుంచి జంతువులు చంపే వ్యక్తిని, నేను మామూలు ఏం కాదు అంటాడు. ఇట్లాంటి వాడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు చెప్పండి? అది వాడు యుద్ధశూరుడు అయితే అయ్యాడు. నాకులాగా వాడు జంతువులతో పోరాటం చేసి మనుషులతో పోరాడుతున్నాడు. నన్ను వాడు ఎదుర్కోవటం అనేది కష్టమయ్యా అని రాజుకు చెప్తున్నాడు. ఒక మేకమని అట్టుకుపోతే దాన్ని నేనే తరిమే వదలలేదు. దాని నోట్లో నుంచి ఏం చేశాను, నేను తెచ్చేసాను అంతే. ఎంత బలాఢ్యుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు నాకు చెప్పండి? ఎవరినండి? దేవుడి మీద అన్నాడు. చూడండి అక్కడే 37, సింహము యొక్క బలము నుండి
అది అసలు విషయం. ఎందుకు నేను తరిమాను, కానీ దేవుని సహాయంతోనే తరిమాను. విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, వితౌట్ గాడ్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎనీథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. దేవుడు అనే మాట నీకుంటే, ఒక అమ్మాయివైనా అబ్బాయివైనా, నువ్వు ఏదనే అచీవ్ అవుతావు. నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నేను అంతోడిని ఈ వ్యవహారం పెట్టుకోక. ఎప్పుడు కంప్లీట్గా దేవుడి మీద ఆధారపడు. దేవుడు లేకుండా ఏమి చేయలేం. చాలామందికి 4 అక్షర ముక్కలు రాగానే, 4 డబ్బులు రాగానే దేవుడిని పక్కన పెడతారు. నీ మొహం ఏం కాదు, ఏదైనా దేవుడనే మాట మర్చిపోకు. నువ్వు ఎంతన్నా చదువుకొని ఉండొచ్చు, నువ్వు ఎంత జ్ఞానం అని అవ్వచ్చు, దేవుడికి అప్పగించాలి. మనం దేవుని చేతుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏదైనా చేస్తాడు. అందుకే నేను నా దేవుని సహాయము అంటాడు. ఎందుకన్నాడు? దేవుడి మీద అంత అమితమైన విశ్వాసం ఎందుకు వచ్చింది? దేవుని పట్ల అంత అనురాగం ఎందుకు వచ్చింది? దేవుడు అంటే అంత ప్రేమ ఎందుకు వచ్చింది? ఏమన్నా యుద్ధశూరుడు కాదా? బలహీనుడా అంటే ఏమీ కాదు. మనకలాగా కొన్ని డబ్బులు లేనోడా అంటే కాదు. రాజు స్థానంలో ఉన్నవాడు, రాజు వెండి బంగారములు కలిగిన వ్యక్తి, బహుధనవంతుడు. ఇన్ని ఉన్నా సరే మాట్లాడితే దేవుడు. ప్రార్థన చేద్దామనండి. ఏదన్నా అంటే మనకు 4 ఏళ్ళు లోపలికి వెళ్ళేటప్పటికి మనకు సహాయం చేసిన నలుగురిని మర్చిపోతాం, మనల్ని బ్రతికించిన దేవుడిని మర్చిపోతాం. మనకు దేవుడైనా మాట ఉండదు. ఇంకా 4 ఏళ్ళు లోపలికి వెళ్తాయి. నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము, హ్యాపీగా ఉండు. దేవుడు ఇట్లా తర్వాత చేద్దాం. ఇక నీకు ప్రార్థన ఏముంది? ఇప్పుడు హ్యాపీ అయిపోయావు కదా, అన్ని తీరిపోయాయి కదా అని ఇక్కడే దెబ్బతింటాడు మనిషి. దేవుడనే మాటను ఎప్పుడైతే మరిచాడో అప్పుడే తన విషయంలో అన్నీ మర్చిపోతాడు. అందుకే ఎప్పుడూ కూడా దేన్ని బట్టి అతిశయించకూడదు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు, అమ్మా వద్దు, ఇలాంటి అతిశయం ఏం వద్దు. ఐశ్వర్యము, సౌరత్వం, బలం ఉంది. నా ప్రభుత్వం ఏదన్నా చేస్తుంది అనుకుంటాడు ఒక ప్రభుత్వ అధికారి. బాబు నీకు సాధ్యం కాదు నాయన, అది నువ్వు చేయలేవు, నీకు చేసేంత శక్తి నీకు లేదు. అందుకే దేవుడి మీద ఆధారపడిన రాజు కానీ మామూలు సామాన్యుడు కానీ ఎప్పుడు ఎక్కడ సిగ్గుపడడు. బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను. శక్తిమంతుడా నా కోటవనీని చెంతకు చేరాను. శక్తిమంతుడా నా కోటవనీని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచేదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే ప్రాణము,
యేసు నీవే ఆధారము, యేసు నీవే నము. ఏ దాని మీద ఆధారపడకూడదు. అందము, ఆస్తి, ఐశ్వర్యము. నేను అందంగా లేనండి, నాకు వివాహం ఎలాగో ఉందో అనుకుంటుంది ఒక అమ్మాయి. ఏంది అసలు అందమే అవసరం లేదు. ఒకసారి మనం చెప్పినట్టుకున్నాను మీకు, చాలా నల్లటి అమ్మాయి. అసలు ఎవరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు అనుకున్నాం. నాకే ఆశ్చర్యం వేసింది. చాలామంది పాపం నల్లగొన్న ఆడపిల్లలు అనుకుంటారు అద్దం ముందు కూర్చుని. ఆ ఎర్రగా ఈ నల్లగొన్నారన్న మాట ఎప్పుడు గుర్తొస్తుంది అంటే ఎర్రగొన్న అమ్మాయిని చూసినప్పుడు. వాళ్ళు చూసి వీళ్ళు ఏమనుకుంటారంటే నాకు కొంచెం అలాంటి తక్కువ ఉంటే బాగుండు, నేను నల్లగా ఉన్నాను, ఆ పిల్ల తెల్లగా ఉందని చెప్పి 100 సార్లు చూసుకుని, ముఖం చూసుకుని, ముక్కు చూసుకుని. నీ ముఖం నీ ముక్కు పెళ్ళి అవ్వటం కారణం కాదు. అసలు ఏమీ కాదు. దేవుడు నిన్ను చూడగానే కరుణా కటాక్షను పుట్టించి ఒక కిరీటం నీ నెత్తి మీద పెడతాడు. డబ్బులుండి అందగత్తులకి పెళ్ళి అవన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు నాకు తెలిసి ఉండి. చాలా బాగుంటారు, వయసు మీద పడిపోద్ది. మరి ఏమి డబ్బులు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పెళ్ళిగాను. నాకు ఇప్పుడు నా చేతుల్లో చాలామంది చెప్తూ ఉంటారు, అయ్యా మా అమ్మాయికి ఎంత వయసు అంటే 35, 36 వచ్చేసేయండి. నీ ఎబిలిటీ మీద, నీ బ్యూటీనెస్ మీద ఆధారపడక. ఎప్పుడు వాక్యులు అంటాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. నువ్వు సహజంగా ఉండు చాలు. ముక్కులకి, మూతులకి, చెవులకి చేటల్లో ఏ తగిలించుకో అవసరం లేదు. నువ్వు మామూలుగా దేవుని సందులో ఉండు, అంతే చాలు. చాలామందికి దేవుడి పట్ల అస్సలు విశ్వాసం అనేది ఉండదు. సామెతలు 31వ అధ్యాయం 30 వచనంలో అంటాడు, సామెతలు 31:30 చూడండి ఆ మాట. అందము మోసకరము, వ్యర్థము. అది అసలు విషయం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అద్దం ముందు కూర్చొని కళ్ళు కయ్యెట్టి ఇదివరకు చూసేవాడిని నేను. మామూలుగానే బాగుండు, మళ్ళీ దానికి ఇక్కడెట్టి ఇలాగ అదేంటి బ్లాక్, అదేంటి పెడతారు బ్లాక్ అమ్మా, అదేదో మళ్ళీ ఇది తీసుకున్నా, ఇవన్నీ అంత చెత్తదంతా. నీకు అట్లాంటి వాటి మీద మనసు కాదు పెట్టవలసింది. నువ్వు ముందు ప్రార్థనలో ఉండు. సరిగ్గా ఇన్ టైంలో నువ్వు ఫలించే జీవితం దేవుడు నీకు ఇస్తాడు. నీ అందము అలా ఆ డబ్బుతో ఏదైనా చేస్తాను చేయని చూస్తారు. ఇప్పుడు ఎట్లాంటివి ఏం కాదు. వాక్యములో, ప్రార్థనలో ఉండండి, దేవుడు ఏదన్నా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఇది ఆ మాట, మా దేవుని సహాయం వలన, మా దేవుని సహాయం వలన. దేవుని సహాయం ఉంటే దేవుడు ఏదైనా చేస్తాడనే దానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. నేను ఎక్కువ విస్తారం చెప్పను, కానీ ఒక పశ్చాత్తాపం ప్రభు దగ్గర పడాలి మనం. ఏడు తెలుసా, దేవుణ్ణి కాదని అనవసరమైన విషయాలకు నువ్వు దేనికన్నా ప్రాధాన్యత ఇస్తూ ఉంటే ప్రభు దగ్గర మాట చెప్పాలి, నిజమే నాయన, నేను చాలా సమయాల్లో నీకు ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యర్థమైన వాటికి. చాలామంది చేసే పొరపాటు ఇదే. దేవునికి పెద్దగా స్థానం పెట్టుకోరు. మీరు యవ్వన బిడ్డలైనా పెద్దవారైనా ఏ పని చేస్తున్నా ముందు ప్రార్థనతో ప్రారంభించండి. కష్టం వచ్చిందనుకోండి, ఉపవాస ప్రార్థనలో ఉండండి. వెస్ట్ గోదావరిలో ఒక అమ్మాయి సంగతి చెప్తాను. బోల్డ్ డబ్బు ఉంది వాళ్ళకి, మంచి అందగత్త అమ్మాయి, చౌదరీస్ అమ్మాయి. అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, చదువు ఉంది, బాగా చదువుకుంది, ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేట్లో చదివింది, మంచి లాంగ్వేజ్ ఉంది. కానీ పెళ్లి సంబంధం అయితే కష్టమైపోతుంది. వీళ్ళు ప్రభువు నమ్ముకున్నారు.
బంధువులు అన్నారు, ఎందుకే అమాయకత్వం కాకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత మార్చుకోవచ్చు కదా, ఎంత దేవుడు నమ్ముకుంటే మాత్రం. ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, ఒక్క దేవుడు నమ్ముకోలేదన్న కారణం చేత వదిలేసుకుంటున్నారు మీరు మంచి మంచి సంబంధాలు అని. అంటే ఆఖరికి ఎన్ని రోజులు విశ్వాసాలు ఉన్న ఈవిడ కూడా కొంచెం మనసులో లొంగిపోయి, సర్లే నిజమే కదా వీళ్ళు చెప్పింది కరెక్టే కదా అనుకుని జస్ట్ అలా బెండ్ అవుట్ చేసి పోన్లు అనుకుంది. వెంటనే ఎందుకు ఆ పాప వాళ్ళ అమ్మ యొక్క పరిస్థితి చూసామా, నా పెళ్లి గురించి నువ్వేమైనా బెదగపడుతున్నావా అన్నాడు. ఏమా అంటే ఏమోలే, కొంచెం నీ ముఖం తేడాగా ఉంది, నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కొంచెం ఆలస్యం అవుతుంది, ఎందుకు నిరాశపడతావు, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు వస్తారులే, మళ్ళీ ఎంతకాలం మనం ప్రభువులో ఉండి అటు తిరిగి మళ్ళా లేనిపోని గ్రహాల జోలికి వెళ్ళి అట్లా ఎందుకు వెళ్తాం, నువ్వేం కంగారు పడుకో, ఉపవాస ప్రార్థన చేద్దాం. అందుకని ఆశ్చర్యంగా దేవుడు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఆ క్యాస్ట్లోనే వచ్చారు. విశ్వాసం అనేది ఉండాలి. నీకు విశ్వాసం లేకపోతే ఏమి చేయాలి? అందుకని ఆ మాట అంటాడు, మనుషుల సహాయము వ్యర్థము, చేసి తెప్పొచ్చు వాళ్ళు. అందుకని ఆ మాట చూడండి అక్కడ కదా, మనుషుల సహాయము వ్యర్థము కదా. 118 అదే కదా అంటాడు. 118 కీర్తన 8వ మాట అందులో అంటాడు కదా, మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నేను అడుగుతున్నాను అన్నమాట, నువ్వు ఎన్నిసార్లు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు ఏంటి? దేవుడు అది చేయలేదు ఇది చేయలేదు అంటావు, కానీ నువ్వు ఎన్నిసార్లు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నావు చెప్పు. ఉపవాస ప్రార్థన అంటేనే రామయ్యా మనకు ఒక ఆదివారం గుర్తొస్తుంది. ఉపవాస ప్రార్థనకి వెళ్ళి ఏమంటే మనకేమో ఇంకోటి గుర్తొస్తాయి. కారణం ఏంటి మరి? వ్యర్థమైన వాటికి అన్నిటికి టైం ఇస్తావు. ఉపవాస ప్రార్థన సంఘంతో చేద్దాం రండి అంటే కుదరదు, రారు. సంఘం అంతా ఏకమై ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. బిలీవ్, యూ మస్ట్ బిలీవ్. నువ్వు నమ్ము, నమ్మిన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. దావీదుకున్నంత విశ్వాసము మనకు లేకపోయినా కానీ కొంచెం అన్న విశ్వాసం పెట్టుకోండి. విశ్వాసాన్ని ఎప్పుడు బలహీనలు కాకండి. ఏదైనా చేయగలడు, ఎలా చేస్తాడో మనకు తెలియదు, ఎలా చేస్తాడో తెలియదు. నువ్వు ఆయన చేతుల వైపు చూడు, ప్రార్థన ఎందుకు సోమర్థనం వహించుకో, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకు. నేను ఎప్పుడు మీ దగ్గర సంఘం తగ్గిపోతుందని ఎప్పుడు బాధపడ్డాను? ఎప్పుడన్నా సంఘంలోంచి వెళ్ళిపోయిన లేరా? ఇక్కడికంటే అక్కడ ఉన్నారు ఎక్కువ, ఇక్కడ ఇంకా కొంతమంది వెళ్ళారు, ఇక్కడి నుంచి అక్కడికంటే అక్కడ ఎక్కువ వెళ్ళిపోయినారు. ఎందుకు వెళ్ళిపోయారు అనేది నాకు తెలుసు, మీకు తెలియకపోవచ్చు. కానీ కొంతమంది నా మీద ఏమనుకుంటారంటే, వీడు కొన్నింటిని విమర్శిస్తూ ఉంటాడు అందుకే వెళ్ళిపోతున్నారు అనుకుంటారు. నేను విమర్శించడం అనేది పొరపాటును కూడా చేయను. ఎవరైనా చేయటం తప్పిస్తే విమర్శించడం ఎప్పుడు. విమర్శ అంటే అర్థం ఏంటి అంటే తాను తెలియని సంగతి గురించి మాట్లాడటం. నేను ఖండించటము వివరించడమే తప్పిస్తే విమర్శించడం అనేది ఇప్పుడు ఎంతవరకు చేయను. ఫలానా తప్పు అన్నప్పుడు తప్పు అంతే, అది చేయటం కుదరదో. ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ రాంగ్ ట్రాక్లకు వెళ్ళారంటే సహించను. వాళ్ళు ఇక్కడి నుంచి లెఫ్ట్ అయినా పర్లేదు అని నేను ఎప్పుడు అనుకోను, వెళ్ళిపోయినా పర్లేదు అనుకోను. ఎప్పుడు వెళ్ళిపోమని కూడా అన్న. ఇప్పుడు నన్ను తిట్టినా ఒప్పుకుంటాను, నన్ను ఎన్ని మాటలన్నా సహిస్తాను, కానీ వాళ్ళ జీవితం పాడవకూడదు. అది నా కాన్సెప్ట్. దేవుడు నా మీద పెట్టిన భారం అది. నా స్వార్థం కోసం వాళ్ళు ఎలాగన్నా ఉంటారులే, మళ్ళీ వాళ్ళు ఏమన్నంటే డబ్బులు పోతాయి అని మాత్రం ఎప్పుడు పెట్టుకోను. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళ లైఫ్లు ప్రశ్నార్థకంగా అవ్వకూడదు. దైవ సన్నిధికి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం ప్రశ్నార్థకంగా మారిపోయిన మరుక్షణమందు ఏం ప్రయోజనం? అందుకే నేను ఎప్పుడు కఠినంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వు తప్పు చేస్తే నీకు నష్టం, అది నాకు కాదు.
ఇంకో సంగతి గుర్తుపెట్టుకోవాలా, నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోతే నష్టపోయేది నేను అనుకుంటున్నారు చాలామంది. నేను కాదు, దేవుడు కాదు. సత్యము నుండి తొలగిపోతావు. కొంతమంది నా మీద కోపం వచ్చి అసత్యం దగ్గరికి వెళ్తా ఉన్నారు. వెళ్ళండి, నేను వెళ్ళమని చెప్పానా ఎప్పుడన్నా? లేకపోతే నేనేమన్నా నీ ఇల్లు దోచుకున్నానా? లేకపోతే నిన్నేమన్నా పర్సనల్గా తిట్టానా వ్యక్తిగతంగా? ఎవరి లైఫ్ అన్నా సరే సరిగ్గా ఉండాలనేది నాకు దేవుడు నా మొదటి నుంచి నా మీద మోపిన భారం. నా చేతుల్లో ఒక వ్యక్తి పడ్డాడంటే ఆ కుర్రోడు కానీ అమ్మాయి కానీ నేను ప్రతి విషయంలో కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. తేడా వచ్చిందా ఎవరిని బట్టి లెక్క చేయను. ఎందుకు లెక్క చేయను అంటే ఆ అమ్మాయి బాగుంటే ఆ అమ్మాయి మీద ఆధారపడ్డ అనేక మంది బాగుంటారు. ఆ కుటుంబం బాగుంటుంది. ఆ కుటుంబం బాగుంటే ఆ ప్రాంతం బాగుంటుంది. ఒక అమ్మాయి చెడిపోతే ఆ అమ్మాయితో పోదు, ఒక అబ్బాయి చెడిపోతే అబ్బాయి చెడిపోదు. చాలామంది ఏమనుకుంటుంటారంటే అక్కడ మానేసాను, బయటికి వెళ్ళి నా గురించి ఒక్క మాట అన్నా సరే వీడు ఇలాంటోడు అని చెప్పి చెప్పమని చూస్తాను. దేవుని బట్టి చెప్తున్నా, నేను ఏ రోజున ఎవరిని డబ్బుల గురించి ఆశించింది లేదు, ఏమీ లేదు. కానీ నాకున్న భారం అంతా ఒకటే. ఒక అబ్బాయి కానీ ఒక ఉన్నతమైన స్థితికి వెళ్తే ఆ అబ్బాయిని బేస్ చేసుకుని చాలామంది పైకి వెళ్తారు. ఒక కుటుంబం ఉన్నతంగా దేవుని దగ్గర ఉంటే వాళ్ళని బట్టి అనేక మంది రక్షించబడతారు. అంతేగాని నిన్ను తిడితే నాకేం కలిసి వస్తుంది, ఇక్కడ తిడితే నాకు ఇంట్లో కానీ 100 రూపాయలు లేకపోతే 10 లక్షల రూపాయలు వెళ్తాయేంటి? దేవుడనే మాట మర్చిపోయి ఎప్పుడు రాంగ్ స్టెప్లోకి వెళ్ళిన మరుక్షణం అందు నష్టపోయేది మనమే. అందుకే దావీదు, వినండి, జీవితకాలంలో అన్నీ పోగొట్టుకున్నాడు, అందరినీ పోగొట్టుకున్నాడు, కానీ దేవుణ్ణి పోగొట్టుకోలే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్నీ పోగొట్టుకున్నాడు, సమస్తం పోగొట్టుకున్నాడు, కానీ అద్భుతం తెలుసా, పోయినవి అన్నీ మళ్ళీ తిరిగి వచ్చాయి. అన్నీ పోగొట్టుకున్నాడు అనుకున్నావా? ఇందాక అమ్ములు 30వ అధ్యాయం చదివింది, అక్కడ ఉంది ఆ మాట చూడండి. దావీదు సమస్తమును మరలా సంపాదించుకున్నాడు. ఎప్పుడు? ఎవరిని బట్టి? దేవుని బట్టి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము దయచేసి ముందు 6వ వచనం చదవండి. బట్టి చదవాలి. విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, అదిగో అందరు యాంటీ అయిపోయారు. ఇతను బట్టే మన కుటుంబాలన్నీ పోయాయి, శత్రు చేతులు చిక్కుపడ్డాయి అని చెప్పి దావీదుని చంపేద్దాం రండి అనుకున్నారట. అప్పుడు ఏం చేశాడు చెప్పండి? ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? దేవుని బట్టి. అప్పుడు ప్రార్థన చేశాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా చదవండి. ఏంటి ప్రభువా, ఇది నా తప్ప, ఏం జరిగింది చెప్పండి అని ఏపో తెమ్మని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. చేసి ఏం చేశాడు చూడండి, దయచేసి ఈసారి 18వ మాట చూడండి. ఈలాగున దావీదు అమాలేకులు దోచుకుని పోయిన దాని అంతటిని తిరిగి, 19వ వచనం, కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దాని అంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. పోయినదంతయు తిరిగి తెచ్చుకున్నాడు, సమస్తమును రక్షించుకున్నాడు. దిస్ ఈజ్ ద గాడ్స్ హెల్ప్. అది గుర్తుపెట్టుకో. అందరూ యాంటీ అయిపోయారు, అందరు విరోధం అయిపోయారు, కానీ దేవుడిని మాత్రం విరోధం చేసుకోలేదు. రాళ్ళు చంపుదాం అనుకున్నారు, కన్నీళ్ళు గార్చి ఏడ్చాడు. ఏంటి ప్రభు ఆ పరిస్థితి? తప్పు అయిపోయిందా? ఏదో నేను తప్పు చేశానా? దేవుడు సహాయం చేశాడు. కోల్పోయిన ఆస్తి తెచ్చుకున్నాడు, కోల్పోయిన మనుషులు మళ్ళా వచ్చారు. కానీ మనుషులు వెళ్ళిపోతున్నారని చెప్పి మనుషులు కూడా నువ్వు వెళ్ళావు అనుకో, ఇన్ని పోతాయి, దేవుడు పోతాయి. కాబట్టి మా దేవుని సహాయం వలన ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? శూర కార్యములు. చదవండి 12వ వచనం, పంచరణం చదవండి, ప్రార్థన చేద్దాం. 60వ అధ్యాయం 12.
దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి వలన? దేవుని వలన. దేవుని వలన. దేవుడనే మాటను గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు జీవితకాలంలో ప్రభు సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు, నాయన నీకు వ్యతిరేకమైన విషయాలను నడుస్తూ ఉన్నాను, నాలో ఉపవాస ప్రార్థన లేదు, సరైన వాక్య ధ్యానము లేదు, ఒక కన్నీటి ప్రార్థన లేదు, ఏదో వెళ్తున్నాను, అనవసరం కొంతమంది మీద లేనిపోని కక్ష పెట్టుకుంటున్నాను. నీ జీవితంలో నిష్కారణమైన ద్వేషం పెట్టుకున్నప్పుడు నువ్వు నష్టపోతావు. ఎవరి మీద నిష్కారణ ద్వేషం పెట్టుకోకు. నిష్కారణంగా ద్వేషం పెట్టుకున్న రోజు నువ్వే నష్టపోతావు. అందుకని దేవునితో ఎప్పుడు కూడా దేవుని మాత్రం ఏనాడు పోగొట్టుకోకండి. దేవుని వలన ఏదన్నా చేయగలవు. ఆ ప్రార్థనా జీవితం, అలాంటి ప్రార్థనా శక్తి మనకున్నప్పుడు. కాబట్టి పరీక్షించుకొని ప్రభు పాద సన్నిధికి వెళ్దాం. దేవుడు ఆ కృపా భాగ్యం మనందరికి దయచేయను గాక. మోకరించండి.